అస్సలాముఅలైకుం. అందరికీ మన అభినందనలు, నమస్కారాలు చేస్తున్నాను. నా అమ్మకు, అక్క చెల్లెలకు, మా అన్న దమ్ములకు, డ్రైవర్లకు ఒక శుభవార్త చెప్తున్నాను. దయచేసి వినండి నా మాట. 22 కానీ, 23 కానీ, 24 కానీ మీరు ఏదైనా కంటిన్యూ ఫైనాన్స్లో వేయాలంటే నా ఫోన్ని కాంటాక్ట్ చేయండి. దానికి నా దగ్గర ఒక లా ఉంటుంది. తీసుకునే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు, ఇచ్చే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. ఏదైనా కంటిన్యూ ఫైనాన్స్లో ఉంటే నా దగ్గర నా ఫోన్ని కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9391397928. మీరు ఒకవేళ బ్యాంకుకు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, మీ వల్ల అవ్వట్లేదు నడపడానికి, నా దగ్గర తీసుకురండి. మీకు కంటిన్యూ ఫైనాన్స్లో చేసేసి మీకు వాళ్ళకి బండి ఇచ్చేసేది ఉంటే మీరు చెప్పండి, నేను ఇమ్మీడియట్గా పిలిపించుకుంటాను. నా దగ్గర అట్లాంటి కస్టమర్లు కూడా ఉన్నాయి. మీరు దయచేసి రండి. నేను ఒక మాట చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇంత కష్టపడి కూడా నా 62 సంవత్సరాలు ఉంది, నాకు 62 ఇయర్స్ ఉంది, 45 ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆర్థిక కింద మొత్తం తెలుసు, ఆ అష్టాలు కష్టాలు తెలిసే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట నేను ఎక్స్ట్రా మాటలు చెప్పకూడదు. ఎందుకంటే మనం చేసే పని అదే చెప్పాలి, అది కరెక్టే. కాకపోతే నా అన్నదమ్ములకి నేను ఒకటే, ఎక్కడన్నా పోయి రెండు లక్షల రూపాయలు తక్కువలో బండ్లు మీరు దయచేసి ఎక్కడన్నా బజార్లో పోయి పైసలు వచ్చేస్తుంది కూడా, తీర్చిస్తుంది కదా అని మీరు లాస్ అవ్వకుండా అవ్వాలంటే నా దగ్గర రండి. మీకు లాస్ అవ్వకుండా చేస్తాను. కంటిన్యూ ఫైనాన్స్లో బండి అమ్మేద్దాము. మీ డబ్బులు మీకు వస్తుంది, మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటాం. మీ సివిల్ కూడా ఖరాబ్ అవ్వకుండా మనం జాగ్రత్తగా, దానికి ఒక లా ఉంటుంది, లా రాసిన తర్వాతనే మనం బండి ఇస్తాము. నా దగ్గర వస్తే అట్లా చేస్తాం. లేదు 2 లక్షల్లో తక్కువ ఇచ్చేసి, అరే నేను ఏదో మంచిగా అయిపోయినాను, ఈ రోజుకి క్లియర్ అయిపోయిందంటే, ఆ 2 లక్షల అప్పు ఎవరు తీర్చాలి? మీరే తీర్చాలి. ఆయన బండి తీసుకెళ్తాడు, నడిపించుకుంటారు, ₹1,00,000 ఎక్కువలో అమ్ముకుంటాడు. అట్లాంటి బజార్లో పోయి అట్లాంటి పనులు దయచేసి ఫస్టే అప్పు చేసి తీసుకున్న తర్వాత తప్పు చేసినట్లే. ఆ తప్పు చేసిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తే ఒక తప్పుకి 100 తప్పులు అవుతుంది. ఆ తప్పులు చేయకండి దయచేసి. ఇక్కడ రాండి. 22 కానీ, 23 కానీ, 24 కానీ ఇట్లాంటి బండ్లు ఉంటాయి, కంటిన్యూ ఫైనాన్స్లో ఇచ్చేది ఉంటే నా దగ్గర రాండి, నేను కంటిన్యూగా చేస్తాను. ఓన్లీ ఫేస్ టు ఫేస్ కమిషన్ బేసిస్. ₹1 కూడా మీది ఇట్టా ఎక్కువ తీసుకున్నాను, అట్టా ఎక్కువ తీసుకున్నాం. ఎందుకంటే మీకు లాస్ అవ్వకూడదు, ఈ పబ్లిక్ మన డ్రైవర్లకు లాస్ అవ్వకూడదు అని నేను ఆ బాధతోటి చెప్తున్నాను. మీ ఇష్టమైతేనే రాండి, కష్టమైతే వద్దు. నాది మంచిగా స్మూత్ డీలింగ్ ఉందా, స్మూత్ పని ఉందే, రండి. హ్యాపీగా ఆ కస్టమర్ని పిలిపిస్తాను, మీకు పిలిపిస్తాను, మాట్లాడిపిస్తాను. దీనికి ఏం లా రాసేది ఉంది, ఆర్టీఓకి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మీకు ఈ ప్రాబ్లం రాకూడదు, ఆయనకి ప్రాబ్లం రాకుండా మనం మంచిగా జాగ్రత్తగా చూసుకుని మీకు బండి ఇచ్చే వాళ్ళకి కానీ, తీసుకునే వాళ్ళకి కానీ చాలా జాగ్రత్తగా సేఫ్ సైజ్గా నేను చేసి ఒక పత్రం రాసి బాండ్లో రాసి మొత్తం ప్రశాంతంగా ఇస్తాను. అది నా ఉద్దేశం ఉంది. మీరు దయచేసి ₹1,00,000, 2 లక్షల రూపాయలకు తక్కువలో అమ్ముకోకండి. ₹1,00,000 సంపాదించాలంటే 3 నెలలు, 4 నెలలు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? అయితే రావు కదా, ఎవరు ఇయ్యరండి. ఈ నోట్ ఉంది, ఈ నోట్ తోటే మనము, ఈ నోట్ ఎలా ఉంది, అందరికీ పని వస్తుంది. మీరు కూడా అలాగే అందరికీ పని రావాలి. మీరు కూడా నోట్ లాగానే అందరికీ పని రావాలి. మీరు కూడా పని చేయాలి. ఈ నోట్ ఎట్లా తిరుగుతుంది? దానికి కాలు లేకుండా కూడా తిరుగుతుంది, చేతులు కూడా తిరుగుతుంది. ఈ జోబు నుంచి ఆ జోబుకి, ఆ జోబు నుంచి ఈ జోబుకి జంపుతుంది. మీరు కూడా అలాగే కష్టపడండి. ఎక్కడ పోతే పైసలు వస్తాయి అక్కడ ఇక్కడ తిరగండి. మంచిగా తిరిగి చేసి మంచిగా పని చేయండి, మంచిగా కష్టపడండి. వచ్చేది దినాలు చాలా బాగున్నాయి మనకు. ఇంకా 36 కంపెనీలు వచ్చేది ఉంది. ITR కంపెనీ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ప్రతి పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు వచ్చేది ఉంది. మీరు చదవండి. ఇది మామూలు హైదరాబాద్ కాదు, ఇప్పుడు సింగపూర్ సిటీ అయ్యేది ఉంది. కొద్దిగా కష్టాలు అవుతున్నాయి, జనాలకి అవుతున్నాయి, పబ్లిక్కి అవుతున్నాయి. 4 కోట్ల జనాభాలో 20 లక్షల మందికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సిటీకి ఇబ్బందులు ఉన్నాయి, లేదని లేదు. కాకపోతే ఎవరో ఒకరు చేయాలి కదా. సూదితోని భయపడితే జ్వరం తగ్గుతుందా? రాదు, రోగం తగ్గదు. సూది వేసుకుంటేనే తగ్గుతుంది. అంటే ఇలాగా మనది ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, అన్ని
చెరువులు అది ఇది కడుతున్నారు. మంచి వాటర్ రావాలి, మంచి భూమి పెరగాలి, మంచి అద్భుతంగా రైతులు ఊతులు మంచిగా బతకాలి. ఆ విత్తనాలు మనం తిని ధాన్యం వస్తుంటే గలీజ్ వాటర్ తోటి వస్తుంటే మనం కూడా రోగాలు వస్తాయని చేస్తుండ్రు. దయచేసి ఎవరికి సీఎంకి కానీ పిఎంకి కానీ పెద్ద పెద్ద మాటలు చెప్పి తిట్టవాకండి. ఎవరికి తిట్లులో మన వాట్సాప్లో యూట్యూబ్లో కూడా పెట్టుకోకండి. ఎందుకండి మన ఇంట్లోనే మనకి ఎన్ని గొడవలు ఉన్నాయి అది చూసుకోవాలి. మన ఇంట్లో ఎట్లా పేదరికం పోతుంది అది చూసుకోవాలి. ఎట్లా కష్టపడితే పోతుంది పేదరికం అది చూసుకోవాలి. కానీ పక్కన ఇంటి వాళ్ళు మన అవసరం లేదు. పక్కన ఇంటి వాళ్ళు బిర్యానీ చేస్తే కూడా అవసరం లేదు. అది తింటే కూడా ఒకసారి అప్పు తీసుకున్నట్లేదు, మళ్ళీ తినిపించాలి. పెళ్ళిళ్ళ పోతే ఊరికిపోతామా? వాడు 1000 రూపాయలు ఇస్తే మళ్ళీ 2000 రూపాయలు మనం ఇవ్వాలి. ఎందుకు చేయాలి? అది తప్పదు. రిలేషన్ ఉంది, చేయాలి, కరెక్టే. కాకపోతే ఒకరికి ఒకరు చూసి కాదు, మన మైండ్ తోటి మనం పని చేసుకునేట్లా బలవంతంగా మీరు తయారవ్వండి జనాలకి అంటున్నాను.